హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజటి వీడియో ఏంటి అంటే ఊరు నుంచి అయితే మా అత్తమ్మ వచ్చారనమాట. ఎందుకు వచ్చారు ఏంటి వ్లాగ్ చూస్తూ ఉండండి, నేనైతే క్లియర్గా చెప్తాను. ఇంకా అసలు లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామా. వ్లాగ్ స్టార్ట్ చేసే కన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ అయితే వస్తుంది. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ కూడా చేయండి. మీరు చేసే లైక్ వల్లనే నా వీడియో ఇంకా సజెషన్స్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. పదండి. సో మా అత్త ఊరు నుంచి వచ్చారు అని చెప్పాను కదా. ఎందుకు వచ్చారు అంటే ఇద్దరు పిల్లలకి హెల్త్ బాగాలేదనమాట. సో దానికోసమే ఊరు నుంచి అయితే వచ్చారు. హ్యాపీకి బాగాలేదు, ఆరుకి బాగాలేదు. ఇద్దరికి ఒక్కసారి ఎందుకు బాగలేకుండా వచ్చింది అంటే హ్యాపీకి ఏమో నార్మల్ జనరల్ ఫీవరే వచ్చింది. కాకపోతే మేము వైరల్ ఫీవర్ ఏమో అన్నట్టు చాలా అంటే చాలా భయపడినాం అనమాట. ఎందుకు అంటే తనకు కంటిన్యూస్గా 2 to 3 days అసలు టెంపరేచర్ అనేది తక్కువ అవ్వలేదు. 101, 102, 103 ఈ టెంపరేచరే ఉంటుందన్నమాట. తనని తడిబట్ట పెట్టి తుడుస్తానే ఉన్నాం కంటిన్యూస్గా. నేను కాకపోతే వాళ్ళ డాడీ కాకపోతే నేను, అట్లా తనని కొంచెం కొంచెంగా కూల్ చేస్తూ ఉన్నాం అనమాట. టెంపరేచర్ ఇంకా ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కదా. సో అట్లా ఇంకా తనకు టెంపరేచర్ చల్లబడాలి అన్నట్టు బాడీని అయితే తుడుస్తూనే ఉన్నాం. హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చినాము, అయినా కూడా యూజ్ లేదనిపించింది అనమాట. మెడిసిన్ వేసుకున్నా కూడా మెడిసిన్ వేసుకున్నంతసేపే బాడీ చల్లబడుతుంది, తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా ఇంకా ఫీవర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఎవ్రీ టైము ఎక్కువ టెంపరేచర్ అనిపిస్తున్నప్పుడల్లా నేను చెక్ చేస్తూనే ఉన్నాను. మరీ ఎక్కువ టెంపరేచర్ మించకూడదు అన్నట్టు చెక్ చేసి ఇంకా తడిబట్టతోటి తుడుస్తూనే ఉన్నాను అనమాట. హ్యాపీతోటి ఇట్లా సఫర్ అవుతూ ఉన్నాము అంటే ఆరుకు వచ్చేసి 45 days ఇంజెక్షన్ అయితే వేయించినాం అనమాట. ఆ టైంలో వేయించకూడదు అనుకున్నాం, కానీ లాస్ట్ 2 weeks నుంచి అయితే పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాం అనమాట. తనకి కోల్డ్ ఉంది అని చెప్పేసి మళ్ళీ ఈ వీక్ కూడా పోస్ట్పోన్ చేస్తే బాగుండదు అనేసి వేయించామన్నమాట. ఇప్పుడు వేయించిన వ్యాక్సిన్ వచ్చేసి ప్రైవేట్లో వేయించలేదండి, గవర్నమెంట్లో వేయించాము. మీకు ఆల్రెడీ నేను ఆరుది హెల్త్ అప్డేట్లో చెప్పినట్టున్నా అనుకుంటా. సో ఇంకా గవర్నమెంట్లో వేయించడం వల్ల తనకు చాలా పెయిన్ అయితే ఉందన్నమాట. 2 legsకి ఒక హ్యాండ్కి వేసినారు. అస్సలు చెయ్యి ఇట్లా కదిపితే అయిపోయి ఏడవడం స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. అస్సలు హారబుల్ సిచ్యువేషన్ అనమాట. హ్యాపీ ఒక పక్క తనకు కొంచెం ఏదన్నా అయిందనుకోండి గమ్మున పడుకుంటుంది అనమాట. భలే బాధ అనిపిస్తుంది హ్యాపీని చూస్తే. హ్యాపీని చూడాలని నాకు అర్థం అవ్వట్లేదు, ఇటు ఆరుని చూడాలని నాకు అర్థం అవ్వట్లేదు అనమాట. హ్యాపీ అన్న సైలెంట్గా పడుకుంటుంది, అట్లా చూడలేకపోతున్నాం. వీడేంటి అంటే కాళ్ళు చేతులు ఏది కొంచెం ఇట్లా కదిపినా గట్టిగా ఏడ్చేస్తున్నాడు అనమాట. మళ్ళీ ఆ ఏడుపుని మాన్పించడానికి చాలా టైం పడుతుంది. ఇంకా కాళ్ళు చేతులు కదపకుండా వాళ్ళు ఎట్లా ఉంటారు, ఉండలేరు కదా. సో కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. అసలు ఎందుకు వేయించిన గవర్నమెంట్లో అన్నట్టు అయితే అనిపించింది. గవర్నమెంట్లో ఇంజెక్షన్లు, ప్రైవేట్లో ఇంజెక్షన్లు రెండు సేమే అన్నట్టు అంటారు, కానీ మరెందుకో తెలీదు ప్రైవేట్లో వేయించినప్పుడు ఫీవర్ రాదు, ఇంత ఎక్కువ పెయిన్స్ అయితే వాళ్ళకు ఉండవు అనమాట. అండ్ స్వెల్లింగ్ అట్లాంటివి కూడా ఏం రావు, వాళ్ళు నార్మల్గా ఉంటారు. కాకపోతే కొంచెం అంటే కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, అంతకు మించి అంత ఎక్కువ అయితే ఉండదు ప్రైవేట్లో వేయిస్తే. గవర్నమెంట్లో వేయిస్తే ఏంటి అంటే కాళ్ళు వాస్తాయి, వాళ్ళు ఇచ్చే ఇంజెక్షన్ విధానం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇంకా ఫీవర్ వస్తుంది, అబ్బా ఇంకా చెప్పలేంలేండి. అది నాకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనమాట. గవర్నమెంటే, ప్రైవేటే అనేసి. సో ప్రైవేట్లో అఫోర్డ్ చేయలేకపోయినాం కాబట్టి ఇంకా గవర్నమెంట్లో అయితే వేయించక తప్పలేదు. హ్యాపీకి కూడా చెప్పినట్టున్నా మీకు ఆల్రెడీ చాలాసార్లు. 9th month వరకు అయితే ప్రైవేట్లో వేయించినాము. ఇంకా 9th month నుంచి ఇంకా 2 ఇంజెక్షన్సే ఉంటాయి కదా అన్నట్టు ఇంకా గవర్నమెంట్లో అయితే వేయించినాం అనమాట. గవర్నమెంట్లో వేయించడానికి కూడా హ్యాపీ అప్పుడు రీజన్ ఏంటి అంటే ప్రైవేట్లో మనము కంటిన్యూగా వ్యాక్సిన్స్ వేయిస్తున్నాం అనుకోండి, వాళ్ళు ఎవ్రీ మంత్ చెప్తానే ఉంటారు అనమాట. అట్లా 9 months హ్యాపీకి కంటిన్యూగా ఏదో ఒక వ్యాక్సిన్ వేయిస్తూనే ఉన్నాము. ఇంకా ఇట్లా అయితే బడ్జెట్ ఎక్కువైపోతుంది, అంత నెససరీ కాదు అన్నట్టు అయితే అనిపించింది అనమాట. అన్ని వ్యాక్సిన్స్ కూడా, కొన్ని వ్యాక్సిన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇంకా ఎందుకు ఇంకా స్టాప్ చేసేద్దాము. ఇంకా మెయిన్ ఉంటాయి కదా, ఇంకా గవర్నమెంట్లో మెయిన్ వేస్తారు. ఇంకా ఎవ్రీ మంత్ అట్లాంటివి అయితే ఏమి వేయరు కదా. ఇంకా గవర్నమెంట్లో వేయించేద్దాము హ్యాపీకి అన్నట్టు ఇంకా 9 months ఒకటి, 18 months ఒకటి గవర్నమెంట్లో వేయించినాం అనమాట. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ 5 yearsకే ఉంటుంది డైరెక్ట్. ఇంకా అట్లా ఆరుకు మాత్రం పాపం సెకండ్ ఇంజెక్షన్ నుంచే గవర్నమెంట్లో వేయించేసరికి నాకు భలే బాధ అనిపించింది. చాలా పెయిన్ ఫీల్ అయ్యింది అనమాట.
మీరే అర్థం చేసుకోండి. ఇట్లా చేతు కొంచెం ఇట్లా జరిపినా కూడా గట్టి గట్టిగా ఏడ్చేస్తున్నాడు అనమాట. అంత ఎక్కువ పెయిన్ ఉందో ఏమో పాపం బిడ్డకి. చాలా అంటే చాలా ఏడ్చినాడు. మేము అక్కడ వేసే వాళ్ళకి కూడా చెప్తానే ఉన్నాడనమాట మా హస్బెండ్. తనకి ఇట్లా బాగాలేదు, కొంచెం మెల్లగా వేయండి అని. మేము మెల్లగానే వేస్తున్నాము అన్నట్టయితే తను అన్నారు. కానీ ఇంకా ఏమో నాకు గవర్నమెంటే అనిపిస్తుంది, ప్రైవేటే అనిపిస్తుంది. నోట్ ఇక్కడ నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేశానండి. గవర్నమెంట్లో వేయించుకోకూడదు అన్నట్టయితే నేనేం చెప్పట్లేదు. సో మళ్ళీ దీని కాంట్రవర్సీ అయితే ఏం చేయకండి. జస్ట్ నార్మల్గా నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను మీతో షేర్ చేశాను అనమాట. నా ఎక్స్పీరియన్స్ని మీరు కూడా వినండి, అంతవరకే స్టాప్ చేసేయండి. మళ్ళీ దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళకండి. అండ్ ఇప్పటి నుంచి 6 కూడా నేను గవర్నమెంట్లోనే వేయించబోతున్నాను అనమాట నెక్స్ట్ ఇంజెక్షన్స్ అన్నీ. సో క్లియర్గా చెప్పానని అనుకుంటున్నా. ఎవరు తప్పుగా అయితే అనుకోకండి, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను షేర్ చేశాను. సో అట్లా 2 పిల్లలకు ఫీవర్స్ వచ్చేసరికి ఇంకా మేము పట్టుకోలేకపోతున్నాం అనమాట. మా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా మా అత్తనైతే తీసుకొని వచ్చారనమాట మా హస్బెండ్ వెళ్ళి. ఇంకా కొంచెం నాకు హెల్ప్ఫుల్గా ఉంటారు కదా, పిల్లల్ని చూసుకుంటారు. హ్యాపీ వాళ్ళ నాన్నమ్మ వస్తే చాలా అంటే చాలా యాక్టివ్ అయిపోతుంది అనమాట. ఆ ఫీవర్ ఎంతనన్నా ఉండని తను యాక్టివ్ అయిపోతుంది. సో అట్లా తననైతే తీసుకొని వచ్చారనమాట. అసలు హ్యాపీ ఫేస్ చూడాలంటే చూడబుద్ధి అవ్వట్లేదండి. నాకు భయం వేస్తుంది, అంత ఘోరంగా అయితే అయిపోయిందనమాట. నార్మల్గా కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఫుడ్ తినకపోతే కళ్ళు లోపలికి వెళ్ళిపోవడం అట్లా అవుతూ ఉంటుంది కదా. హ్యాపీకి ఏమో కళ్ళు బయటకు వచ్చేసినట్టు అనిపిస్తుంది అనమాట. నాకు అసలు ఆమె ఫేసే చూడాలనిపిస్తలేదు. అసలు బాధ అనిపిస్తుంది. ఇటు వీడిని ఎత్తుకోవాలా, వీడిని ఎత్తుకొని మీదనే ఉన్నాను అనమాట, తన కాళ్ళను దగ్గరకు పెట్టుకొని. ఎందుకు అంటే తను కాలు జరిపినా తను ఏడుస్తున్నాడు కాబట్టి తనని దగ్గరకు పెట్టుకుంటున్నా. అయినా కూడా వాడు కొంచెం అటు ఇటు కదిపినప్పుడు ఏడుస్తున్నాడు అనమాట. హ్యాపీ ఏమో నా దగ్గరికి రావాలి అనేసి చూస్తూ ఉంది. వాడు ఏడ్చేసరికి తను వెళ్ళి మళ్ళీ ఒక మూలకు పడుకుంటుంది అనమాట. అసలు హారబుల్ అండి ఆ సిచ్యువేషన్. చాలా కష్టం అని తను ఎంత బాగా అర్థం చేసుకుంది అనుకోవాలా. పాపము తమ్ముడిని ఎత్తుకుంది కదా, నేను పక్కకి వెళ్ళి పడుకుంటా అనేసి సైడ్కి వెళ్ళి అయితే పడుకుంది అనమాట. భలే బాధ అనిపించేది హ్యాపీని చూస్తే. ఇంకా అట్లనే ఇద్దరిని మేనేజ్ చేసుకుంటూ అయితే వచ్చిన. ఇంకా వాళ్ళ నాన్నమ్మ వచ్చిన తర్వాత కొంచెం ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది అనుకోండి. ఇంకా హ్యాపీ కంప్లీట్గా వాళ్ళ నాన్నమ్మతోనే ఉండిపోతుంది అనమాట. ఇంకా నన్ను ఎక్కువ అడగదు. ఇంకా పిల్లలు ఫుడ్ తినకపోయినా కొంచెం యాక్టివ్గా ఉన్నారనుకోండి, కొంచెం ఎన్విరాన్మెంట్ కూడా చేంజ్ అవుతుంది అనుకోండి, నార్మల్ అయిపోతారనమాట. సో తను ఏంటి అంటే వాళ్ళ నాన్నమ్మ వస్తే ఇక్కడికి వాళ్ళ పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ పిల్లలు ఉంటారు, ఇంకా వాళ్ళ అన్న ఉంటాడు, అందరితో ఆడుకోవడం వల్ల కొంచెం యాక్టివ్నెస్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల మంచిగా తొందరగా క్యూర్ అయిపోయింది అనమాట. సో ఇంకా ఇప్పుడు కొంచెం మళ్ళీ ఫుడ్ తినుకుంటే మంచిగానే అయ్యింది. సో పిల్లలిద్దరిని నేను ఒక్కదాన్ని మేనేజ్ చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 25 డేస్ అవుతుందన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి నేనే మేనేజ్ చేస్తూ ఉన్నాను. పిల్లలిద్దరిని, యూట్యూబ్ వీడియోస్ని, ఇంట్లో పనుల్ని అన్నీ మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. నాకు వీళ్ళు సతాయించకుండా మంచిగా ఉన్నారనుకోండి, నాకు చాలా టైం అనేది మిగులుతుంది అనమాట. అట్లా టైం దొరికింది అనుకోండి, నాకు ఇంట్లో పని అవ్వనివ్వండి, వీడియోస్ అవ్వనివ్వండి, అంత పెద్ద కష్టం అయితే అనిపించదు. కాకపోతే వీళ్ళు నాకు టైం ఇస్తలేరు అనమాట. హ్యాపీ టైం ఇచ్చినప్పుడు ఆరుని పట్టుకోవాల్సి వస్తుంది, ఆరు నాకు కొంచెం టైం ఇచ్చింది అన్నప్పుడు హ్యాపీని ముద్దులాడాలనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే సెకండ్ బేబీ వచ్చిన తర్వాత కొంచెం కేరింగ్ అనేది తగ్గిపోతుంది కదా ఫస్ట్ బేబీస్ పైన. సో వాళ్ళు ఎక్కడనో నన్ను చూడట్లేదు అమ్మ అన్న ఫీలింగ్ వస్తుందేమో అని నాకు భయం వేస్తుంది అనమాట. సో అట్లా ఆరు పడుకున్నప్పుడు హ్యాపీ మేల్కొని ఉంటే హ్యాపీతోటి ఆడుకోవడము, హ్యాపీతో టైం స్పెండ్ చేయడం అట్లాంటివి అయితే చేస్తున్నాను అనమాట. సో సెకండ్ బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ బేబీ పైన ఆటోమేటిక్గా కేరింగ్ అనేది కొంచెం తక్కువ అవుతుంది. ఎందుకు అంటే మనం ఎక్కువ చిన్న బేబీనే కేర్ చేస్తాం కాబట్టి వీళ్ళు కొంచెము ఏమంటారు లోన్లీగా ఫీల్ అవుతారనమాట. సో అట్లా టైం దొరికినప్పుడు వాళ్ళని కూడా ప్యాంపర్ చేయాలి. సో అట్లనే చేస్తున్నా నేను కూడా. చూస్తున్నారా, వినిపిస్తుందా మీకు ఆరుది ఏడుపు? అమ్మయ్య ప్రశాంతంగా ఆల్మోస్ట్ వీడియో ఎండింగ్కి అయితే వచ్చేసిన వాయిస్ ఓవర్కి మంచిగా ఇచ్చిన అనుకునే లోపు స్టార్ట్ చేసేసాడనమాట. ఇంకా తప్పదు, ఇలాంటివి అయితే ఉంటానే ఉంటాయి. ఇంకా మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారా? మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు ఇద్దరు పిల్లలు ఉన్న మామ్స్? సో మీకు తెలిసిన టిప్స్ కూడా నా దగ్గర షేర్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం హెల్ప్ అవుతుంది, ఇంకా వేరే మదర్స్కి కూడా హెల్ప్ అవుతుంది అనమాట.
అయితే ఇక్కడ ఒక ఫనీ ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేస్తా చూడండి. ఇక్కడ వంట చేస్తున్నాం కదా, ప్రతిసారి నేనే చేస్తా నాన్ వెజ్ అట్లా తెచ్చినప్పుడు. కాకపోతే అంతకు ముందు రోజు కూడా నేనే చేసిన అనమాట చికెన్. అయితే మా అత్త చపాతీలు చేసిందనమాట. చపాతీలోకి కొంచెం గ్రేవీ అయితే బాగుంటుంది అన్నట్టు వాటర్ వేసిన అనమాట. వాటర్ కాస్త కొంచెం ఎక్కువ అయినాయి. కొంచెం చికెన్ అంతా ఏమంటారు నీళ్ళు నీళ్ళు అయిపోయిందనమాట. ఇంకా మా హస్బెండ్ మా మరిది తిని దానికి ఎట్లా కమెంట్స్ చేసినారంటే అట్లా కమెంట్స్ చేసినారు. అదేమన్నా కూరనైనా అసలు కాలువల చికెన్ పోతున్నట్టుంది అట్లా ఇట్లా అనేసి అయితే కమెంట్స్ చేసినారనమాట. సో అందుకనే నెక్స్ట్ డే ఇంకా నేను ఉండను అన్నట్టు ఇంకా మా అత్తకైతే హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఇంకా మా అత్త అయితే అక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తుంది. నేను మంచిగా కర్రీ ప్రిపేర్ చేసిన రోజు అయితే ఒక్కరు కూడా కాంప్లిమెంట్ ఇయ్యరు. ఎప్పుడన్నా ఇట్లా కూర చెడిపోతే మాత్రం ఖచ్చితంగా కమెంట్స్ అయితే ఇస్తారనమాట. మీ ఇంట్లలో కూడా ఇట్లనే జరుగుతుందా? కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మా ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఇట్లనే అవుతుంది. నేనే అడుగుతూ ఉంటాను అనమాట, మంచిగా అయిందా, మంచిగా ఉందా అని ఎన్నిసార్లు అడిగినా కూడా అంటారు. ఎప్పుడన్నా ఇట్లా కర్రీ చెడిపోయినప్పుడు మాత్రం ఇంకా అదే చెప్తానే ఉంటారు కంటిన్యూస్గా. ఇంటికి ఇంకెవరైనా వస్తే ఇప్పుడు మా అత్త రాగానే ఇంకా మా అత్తకు చెప్పడం స్టార్ట్ చేసినారు అనమాట. కూర ఎట్లుందంటే అసలు తినబుద్ధి కూడా అవుతలేదు.